అందరు మంచిగా నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ మా దోస్తు వాడైతే నాకు నూడిల్స్ చేసిస్తా అన్నాడు, అందుకే చేస్తున్నాడు. రండి దెబ్బ దెబ్బ చూద్దాం, మీకు కూడా చూపిస్తా. ముందుగా అయితే ఒక పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులో ఉల్లిగడ్డలు వేసేస్తుండు. ఫస్ట్ అయితే చూడండి గాయస్, ఉల్లిగడ్డలు అయితే వేసిండు. ఇవి మంచి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాడు. వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఇవాళ ఇంక లేట్ అయిపోతుందని చెప్పేసి. గైస్ ఇవైతే గోలిపోతున్నాయి. నేను ముందుగానే ఈ నూడిల్స్ నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఇట్లా పొల్లు పొల్లు. మా దోస్తు ఆ టైం అయిపోయిందని వెళ్ళిపోయింది గైస్. చూడండి క్యారెట్, క్యాబేజీ ఇవి గోలిపోయిన తర్వాత మనం ఇందులో వేసేసుకుందాం. ఓకేనా గైస్? ఇక మెల్లమెల్ల నేను తీసేసుకుంటా. రైట్, ఇప్పుడైతే మనము క్యాబేజ్ వేసేసుకుందాం. క్యాబేజీ, క్యారెట్ నేనైతే తురుముకున్నాను నార్మల్ గా, మీ ఇష్టం, మీ ఆప్షన్. ఓకేనా గైస్? చూడండి ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం గైస్. ఇది కొంచెం మగ్గాలి, ఒక 5 నిమిషాలు. కావాల్సుకున్న వాళ్ళు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవచ్చు, నేను అల్లం ఎల్లిగడ్డ మాత్రం వేయట్లేదు గైస్. ఇవైతే మంచిగా గోలిపోయినాయి. చూడండి ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో చెప్తా. ఓకేనా గైస్? ఇదైతే సోయా సాస్ అయితే వేసుకున్నా. మా దోస్తు సోయా సాస్ ఇవ్వమంటే చిల్లీ సాస్ ఇచ్చింది గైస్. ఏం చెప్పాలి దీనికి? అమ్మా అది సోయా సాస్ అన్నది. ఇప్పుడు కొంచెం వెనిగరు, కొంచెమే, ఎక్కువ వేస్తలేను, కొంచెము. అది సోయా సాస్ ఇవ్వమంటే అది ఇచ్చింది చిల్లీ సాస్, కొంచెం టమాటా సాస్ గైస్. ఏందో గంగాలనే కాదు నాకు గైస్. టమాటా సాసు, సోయా సాసు, వెనిగర్ వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి చూసుగా. ఇప్పుడు మనము నూడిల్స్ వేసేసుకున్నాం. నేనైతే ముందుగానే ఉడకబెట్టేసి అయితే పెట్టేసుకున్నా. రైస్ నూడిల్స్ అయితే వేసేసుకుంటున్నా. చూడండి రైస్ చూడండి ఒక్కసారి కలిపేస్తున్నాం రైస్. కిందికి మీదికి వేసేస్తున్నాం. ఇట్లా అంటే వచ్చేస్తుంది. చూడండి గైస్, ఇప్పుడు అయిపోయిన తర్వాత నీకు చూపిస్తాను. గైస్ ఇవైతే మంచిగా కలిపేసుకున్నాను. చూడండి ఇప్పుడు అయితే మనం ఇప్పుడు కారం పొడి వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడంత. ఎందుకు అంటే మా ఇంట్లో ఈ మధ్య నేను ఎక్కువ తింటున్నా, తక్కువ చేసిరు. ఇప్పుడు నేను గైస్ కారం పొడి వేసిన తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడంత, మీ ఇష్టం. మీరు ఎక్కువ తింటా అంటే ఎక్కువ, తక్కువ తింటా అంటే తక్కువ. ఓకేనా గైస్? ఇదైతే నూడిల్స్ మసాలా, బయట దొరుకుతుంది గైస్ నూడిల్స్ మసాలా. నేనైతే ఇప్పుడు అది వేసేసుకుంటున్నా. నేనైతే ఒక ఏమంటారు 2 ప్యాకెట్లు అయితే వేసేసుకుంటున్నా. ఓకేనా గైస్? 2 ప్యాకెట్లు. బాగుందా? చూసిరా గైస్? ఒక 2 ప్యాకెట్లు అయితే వేసుకున్నా. ఒక్కసారి కలిపేస్తున్నా. చూడండి గైస్, ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి, కలిసిపోయేటట్టు. చూడండి మిక్స్ అంట గైస్, మిక్స్ అంట. వీళ్ళు ఏందో నిజంగా చెప్తున్నా, నాకు అర్థం కాదు. చూడండి గైస్, ఈ నూడిల్స్ వేసినప్పుడల్లా నా పొయ్యి ఖరాబ్ అవుతుంది. నా పొయ్యికి వచ్చిన కష్టం ఇంకేదానికి లేదు. ఆ పొయ్యికే దాంట్లో ఆడతా నేను, కానీ నా పొయ్యిని ఖరాబ్ చేస్తుంది ఈ నూడిల్స్. ఏందో
చూడండి గైస్, ఇట్లా అయితే అన్ని కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చూపిస్తా, ఓకేనా గైస్ మీకు. గైస్ ఇవైతే మంచిగా కలిపేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచేసుకున్నాం. 5 నిమిషాలు చూపియండి గైస్. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి. నాకైతే చూసుడే తినాలనిపిస్తుంది. బయట మాత్రం నూడిల్స్ తినా, ఇంట్లో చేసుకుంటే మాత్రం ఫుల్ గా తినేస్తా. అది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. గైస్ ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి గాయస్. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ మాత్రం చేస్తా గాయస్. అయిపోయింది ఇది, ఇంతే కలిపేసుకున్నాం కదా, ఇంతే మంచిగా మగ్గిపోయినాయి. అయితే టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందనేది. చూడండి ఫస్ట్ ముద్ద మీకు టేస్ట్ చేసి చెప్తా గాయస్. టేస్ట్ చేసి చెప్తా, కాలుతున్నాయి. సూపర్ ఉన్నాయి గైస్, ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే పుల్లిగడ్డ మంచిగా పెట్టుకున్నా. ఆహా, నాకైతే ఫుల్ నచ్చినాయి, నిజంగా చెప్తున్నా. ఇగో నేను ఇట్లానే ఉండి ఇట్లానే తినేస్తున్నా. వావ్, కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ ఉంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు మంచి మంచి పెడతాను, ఓకే. బాయ్.